హాయ్ అండి అందరికీ. ఇదేంటో తెలుసా, నేను ఈరోజు మీషో నుండి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది గల్లగురిగి. ఇదేంటంటే అమౌంట్ ₹1,00,000 ఎలా సేవ్ చేసుకోవాలనేది. మనం ₹1,00,000 ఒకటేసారి ఇట్లా సంపాదించాలంటే సంపాదించలేం కదా. అందుకు నేను ఇందులో అంటే ఇట్లా మీషోలో చూస్తూ ఉంటే నాకు కనిపించింది. దీన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదేంటంటే ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇందులో దానిపైన నెంబర్స్ మనకి ఇట్లా కనిపిస్తాయి. అవి ఏంటంటే 100 నోట్స్, 200, 500 నోట్స్ ఇట్లా ఏది ఉంటే అది వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాయి ఆ నెంబరు. ఇవన్నీ టోటల్ చేస్తే మనకు 1,00,000 వస్తుంది. మనం ఏంటంటే ఇందులో 100 కానీ 200 కానీ 500 కానీ వేసినప్పుడు ఆ నెంబర్ పైన మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు ఏ నోట్ వేసినాము అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ నెంబర్స్ ప్రకారం మనం చూసుకుంటూ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 100 నోట్ వేసినాం అనుకో, ఆ 100 మీద మాత్రం టిక్ చేయాలి. ఇందులో ఎక్కువ ఏంటంటే 500 నోట్స్ వేయడానికి ఉంది. ఎందుకంటే ఇంత చిన్న పెట్టెలో 1,00,000 పట్టాలంటే 500 నోట్సే కదా ఎక్కువ వేయాలి. ఇది నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నా అంటే నాకు ఇంకోటి కూడా ఉంది. ఇంకో వేరే గల్లగురికి కూడా ఉంది. అందులో ఏంటంటే చేంజ్ ₹1, ₹2, ₹5, ₹10, ₹20 ఇట్లా వేసుకుంటా. ఇది ఇంకో మీషోలో చూస్తుంటే మీషోలో ఇది కనిపించింది. ఇది కూడా ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఎప్పుడో తెలియకుండా కనీసం ఇట్లా నన్ను మనీ సేవ్ చేసుకోవచ్చు అనేదానికి నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాక నాకు 7-8 డేస్ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏంటంటే మంగళవారం రోజు దీన్ని ఓపెన్ చేశాను. ఫస్ట్ టైం మా వారు ఇందులో ₹500 వేశారు. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి వచ్చేటప్పుడే మా మమ్మీని 500 ఇవ్వను. ఎందుకంటే మా మమ్మీ ఇస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ టైం మా మమ్మీ చేత తీసుకోవాలనుకున్నా. మా మమ్మీ తీసుకొచ్చినాక వాటిని మా వారి చేత ఇచ్చాను. తర్వాత మా వారు 500 ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఒక 500 నోట్స్, 200 నోట్స్, ఒక 100 నోట్ వేసాను. ఇట్లనే ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం ఇంట్లో 100 కానీ 200, 500 వేసుకుంటే మనకు తెలియకుండానే మనీ అనేది ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి గల్లగురుగులు ఏంటి అంటే ఇంట్లో పిల్లలకైతే ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే పిల్లలకు వాళ్ళు వీళ్ళు ఇంట్లో మమ్మీ డాడీ ఉంచుకోమని డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఒకరున్నా ఇద్దరున్నా. ఎందుకంటే ఎవరి వాళ్ళు ఇట్లా పెట్టుకొని సేవ్ చేసుకోము, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నా దాంట్లో ఉన్నాయి, నేను ఇన్ని సంపాదిస్తాను, ఇప్పుడే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అన్న ఆలోచనతో వాళ్ళు ఇట్లా సేవ్ చేసుకుంటారు అన్నట్టు. అంటే డబ్బులు కూడా వృధా కాకుండా ఉంటాయి కదా. అందుకే పెద్దవాళ్ళకన్నా పిల్లలకే ఇది ఎక్కువ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇట్లాంటివి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. డబ్బులు వృధా చేయకూడదు, ఇందులో వేసుకోవాలి, వేసుకుంటే అబ్బా నా దగ్గర ఇన్ని మనీ ఉన్నాయా, నేను ఇంత ఖర్చు చేయొద్దు అని అనుకుంటాను. అదే పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేసరికి ఎవరికి ఇవ్వాలనో ఏడదాయాలనో ఏం చేయాలనో అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళు వాటిని ఎట్లనో తెలియకుండానే ఇట్లా వృధా ఖర్చులు చేస్తారు. ఎప్పుడో ఒకసారి మనం పిల్లలకు డబ్బులు ఇస్తూనే ఉంటాం. అందుకు వాళ్ళు ఇట్లా సేవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు వేసే డబ్బులు కూడా వాళ్ళకు లైఫ్లో ఏదో రకంగా ఉపయోగపడవచ్చు. అందుకే ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకే నేను ఒక చిన్న ఆలోచనతో దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. అంతకుముందు నేను ఇట్లా వెళ్ళినప్పుడు ₹10 బజార్లో ₹50కి ఒక గల్లగురి తీసుకున్నాను. అది తీసుకొచ్చినప్పటి నుంచి అందులో మొత్తం మా వారాటి ఇలా చేంజ్ పెడితే వాటిని తీసేసి అలా వేసేదాన్ని. ఇప్పుడు అందులో చాలానే అయినాయి, కానీ ఇక తీయరాదు వాటిని. అందులో ఏంటంటే మొత్తం చేంజ్ కాబట్టి ఎంత వేసినామా ఎంత తీసినామా అనేది లెక్క ఉండదు. తీయడం అంటూ ఉండదు, కానీ వేసిన డబ్బులు ఏంటో లెక్క వేసుకోం కదా. ఇదంటే ఇట్లా టిక్ పెట్టుకోవడం, మళ్ళీ ఇవ్వాలి, ఇంకా గిన్ని కావాలి డబ్బులు అని ఒకటి ఉంటుంది కాబట్టి దాని ప్రకారము మనం ఇట్లా వేసుకొని టిక్ పెట్టుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు తెలియకుండానే ఇట్లా డబ్బులు అనేది సేవ్ అవుతుంటాయి. ఇక్కడ మా వారు కూడా అండి, నేను ఇచ్చిన ఇట్లా ఇస్తుంటే వాటిని అన్నింటినీ అందులో ఎత్తాడు, వేసిన కొద్దీ టిక్ పెడతాడు. నేను ఫస్ట్ టైం కాబట్టి ఒకటేసారి ఇంత మనీ వేసాను. ఇట్లా ఏంటంటే మా వారికి 1 మంత్ సాలరీ పడుతుంది కదా. పడ్డప్పుడు మనం ఇట్లా ఖర్చులకు కానీ అట్లా డబ్బులు ఇస్తాం, ఈ ఖర్చు ఆ ఖర్చు, రూమ్ రెంట్ కట్టాలి, ఇవి కట్టాలి అని ఉంటాయి కదా. అవి కట్టేటప్పుడు అందులోకి వెళ్ళి 200, 300, 500 ఎక్కువ సాలరీ వచ్చినప్పుడు ఇట్లా ₹1,000 వేసుకున్నాం అనుకో. ఇప్పుడు మనం కట్టే దాంట్లోకి వెళ్ళి ఇవి కూడా ఏదో ఖర్చులాగా వెళ్ళిపోతాయి. ఇందులో వేసేటప్పుడు మనం వేసుకుంటూ ఉన్నాం అనుకో, అది తెలియకుండానే ఇట్లా జమ అవుతుంటాయి.
ఇక్కడ మా వారు వేసిన తర్వాత వాటికి టిక్ వేస్తున్నారు. ఇది అంతకుముందే ఇంట్లో ఉండే స్కెచ్ పెన్, దాంతో ఇట్లా టిక్ వేస్తున్నారు. టిక్ వేసిన తర్వాత ఇప్పుడు అంటే మనం ఎంత వేసుకున్నామో దానికి మాత్రమే టిక్ వేయాలి. ఇక్కడ మేము ఒకటి 100 లోటు, 4 to 100 లోట్లు, ఒక 500 లోటు వేస్తున్నాము. వేస్తున్న వాటికే టిక్ వేస్తాడు. ఇట్లా ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ. పిల్లలు ఒకరిద్దరిన వాళ్ళకి ఇట్లా కొనిచ్చినాం అనుకో, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము కూడా మనీ సేవ్ చేసుకోవాలని. అట్లనే పెద్దవాళ్ళు కూడా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను చూసేది నాకు మీషోలో 140 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. నేను ఈరోజే దీన్ని ఓపెన్ చేశాను. చూడడానికి అండ్ వేసుకోవడానికి కూడా మన మనీ సేవింగ్ తెలియకుండా బాగుంది. బాయ్. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి.